జై శ్రీమన్నారాయణ. జై గోమాత. నా పేరు వీరబాబు. నా వృత్తి నా ప్రవృత్తి రెండూ కూడా గోసేవే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఇక్కడ ఉండేటటువంటి గోవులకు ఆరోగ్య విషయాలు, ఆహార విషయాలు, వాటి బాగోగులు అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాము. నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. నేను పెద్దగా చదువుకున్న వ్యక్తిని కాదు, కానీ సమాజంలో జరిగే కొన్ని విషయాల పట్ల స్పందించవలసిన అవసరం ఉంది అని అనిపించి మీకు కొన్ని విషయాలు తెలపడానికని మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా నేను మాట్లాడే విధానంలో కానీ లేకపోతే నేను చెప్పే విధానంలో కానీ ఏమైనా తప్పులున్నా దోషాలున్నా పెద్దలందరినీ మన్నించవలసిందిగా కోరుతున్నాను. మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము, మన ఆచార్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారి పైన లేనిపోని కొన్ని విషయాలు సృష్టించి చిన్న విషయాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపించి సామాన్య జనులకు గందరగోళం కల్పించేటటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉన్నారు. నిజానికి స్వామివారు మాట్లాడిన విషయం అంత పెద్ద విషయం ఏం కాదు. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అదే విషయం పైన అద్వైత సంప్రదాయానికి చెందిన చాలామంది పెద్దలు ఇంతకుముందు మాట్లాడి ఉన్నారు, కానీ ఎప్పుడూ ఎవరూ కూడా ఆ విషయాలపైన పెద్దగా స్పందించలేదు. స్వామివారు వారు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది మనం చెప్పడం కాదు. నేను ఒక 4-5 రోజుల క్రిందటే ఇదే ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. సత్యనారాయణ మూర్తి గారు అనుకుంటా, సత్యనారాయణ గణాపతి గారు, వారు ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో వారు చాలా చక్కగా మాట్లాడారు. చిన్నజీయర్ స్వామివారు అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారు కాదు, వారు చాలా గొప్ప వేద ఉద్ధరణ చేసినటువంటి మహనీయులు, అంతరించిపోతున్న శాఖలను రక్షించినటువంటి స్వామివారు. మనం అడగాలి, ప్రశ్నించే విధానం ఇది కాదు అని వారి అభిప్రాయాన్ని చక్కగా వ్యక్తం చేశారు. అలా చాలామంది మహానుభావులు, పండితులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ కొంతమంది అలా కాకుండా స్వామివారు చెప్పిన ఒక చిన్న విషయాన్ని పెద్దగా చేసి సామాన్యులకు కొంత గందరగోళాన్ని సృష్టించే విధంగా వారు ఇప్పుడు ఫేస్బుక్లోను యూట్యూబ్లోను చేస్తూ ఉన్నారు. నిజానికి సమాజంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం ఎవరు ఎప్పుడు మాట్లాడం. స్వామివారు ఏదైనా ఒక కార్యక్రమంలో సందర్భాన్ని బట్టి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని వక్రీకరించి సామాన్యుల జనాల మధ్యకు తీసుకెళ్ళి ఇబ్బందులు గురి చేయడమే ఈ మధ్య చాలామంది అలానే చేస్తున్నారు. బంగారే శర్మ గారు కానీ, దర్శనం శర్మ గారు కానీ, బాచంపల్లి వారు కానీ, అనంతలక్ష్మి గారు కానీ, వీళ్ళంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే వారి స్థాయిల్లో సనాతన ధర్మానికి వారు కొంత కృషి చేస్తున్నారు అని ఎప్పుడూ గౌరవం ఉండేది. కానీ ఈరోజు వారు వేసిన ఒక విష బీజం ఒక 4-5 రోజులను మహావృక్షమై అసలు త్రిమతాచార్యులు అంటే కూడా ఏంటో తెలియని వాళ్ళు, సంప్రదాయం అంటే కూడా ఏంటో తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా స్వామివారి గురించి అయ్యో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దానికి ఆద్యం పోసింది ఎవరు? వీరే కదా. అసలు ఏమీ తెలియని వాళ్ళు అంత దారుణంగా మాట్లాడితే ఇది కాదు ఖండించే విధానం, చెప్పే విధానం ఇది కాదు, ఇలా చెప్పకూడదని ఎవరైనా చెప్పారా ఇప్పటివరకు? 1-2 ఛానల్ అనుకుంటా, శివశక్తి వాళ్ళు, ఇంకా భరతవర్ష వాళ్ళు మాత్రం ఇలా కాదు, స్వామివారిని ఇలా చూపించకూడదు, మనం అడగాలి కానీ అడిగే పద్ధతి ఇది కాదు అని చెప్పి చక్కగా ఒక వీడియో చేశారు. కానీ వీళ్ళు స్వామివారిని ఎప్పుడు ఎలా ద్వేషించాలి, ఎలా వారిని విమర్శించాలి, ఇదే బుద్ధితో చేస్తున్నారు. కానీ ఇంకొక విషయం అయితే ఏం కనిపించట్లేదు. ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? మనం అందరం ఒకటి విశ్వసిస్తాం కదా, గావో విశ్వస్య మాతరహ అని చెప్పి. మరి తెల్లవారు లేస్తే ఆ గోవుకి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఇప్పుడు మాట్లాడే వాళ్ళలో చాలామంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నాం కదా. తెల్లవారు లేస్తే హైదరాబాద్లో ఎన్ని గోవులు వధిస్తున్నారండి? పోయిన బక్రీద్కి ఒక్క రోజులోనే 50,000కు పైగా నందులు, గోవులు ఒక్క రోజులోనే వధించబడ్డాయి. ఎంతమంది మనం దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాం? ఎంతమంది గోరక్షకులు? ఎందుకంటే నాకు ఫోన్లు వస్తాయి కాబట్టి నాకు తెలుసు. ఇక్కడ వాళ్ళు చెక్ పోస్టుల దగ్గర ఆగి అక్కడ ఉన్న లారీలను పట్టుకుని పాపం తిరిగి వాళ్ళే పోలీసులతో దెబ్బలు తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపం వాళ్ళ మీద కేసులు పెట్టించుకుని వాళ్ళ కోర్టును చుట్టూ తిరుగుతూ గోరక్షకులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుసా బక్రీద్ టైంకి?
ఇదే విప్లవాన్ని ప్రతి టైంలో కనుక మన సోషల్ మీడియాలో కనుక మనం అందరం అనుకుని చేయగలిగితే ప్రభుత్వాలే కదిలే కదా. ఇంత చిన్న విషయాన్ని స్వామివారి పైన ఇంత పెద్దగా తీసుకు చూపిస్తున్నారే, మరి మన అందరం విశ్వసించే గోమాత ఇంత ఇబ్బందులు పడుతుంది కదా. ఒక్కరైనా దీని గురించి బక్రీద్ రోజు మాట్లాడతారా? కానీ కనీసం ఒక్కరైనా అక్కడ వచ్చి చూస్తారా? నేను గర్వంగా చెప్తున్నాను, నాకు తెలిసిన మా స్వామివారి శిష్యులు బక్రీద్ రోజు నైట్ ఓల్డ్ సిటీకి వెళ్ళి, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఎద్దులన్నీ కూడా, ఓల్డ్ సిటీకి వెళ్ళి వాళ్ళు తలా 5,000 10,000 వేసుకుని రేపు వీటన్నిటిని కూడా కటింగ్కి వెళ్ళే వాటిని వాళ్ళతో ఏదో నచ్చ చెప్పి కొనుక్కుని వచ్చి ఈ గోశాల్లో విడిచిపెట్టి వెళ్తారు. అలా ఒక్కరైనా కాదు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి విషయాల పట్ల ఎప్పుడైనా ఫేస్బుక్లో మాట్లాడారా? గోవుకి ఇంత అన్యాయం జరుగుతుంది కదా, బక్రీద్ టైంలో ఎవరైనా వచ్చి ఒక్కరోసారి మీరు ఒక మాట చెప్తే ఇంత విప్లవం వచ్చింది కదా, ఇంత సునామీ సృష్టించారు కదా, మరి గోవుకి జరిగే అన్యాయం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? గోవు మనకు తల్లి కదా, భూమిని పాడు చేస్తున్నారు. భూమి మనకు తల్లి కదా, నీటిని పాడు చేస్తున్నారు. ఇన్ని విషయాలు ఉండగా వీటి గురించి ఏం మాట్లాడకుండా చిన్నజీఆర్ స్వామి ఎప్పుడు ఏం మాట్లాడతారు? ఎప్పుడు వారి పైన ఏమి విషం కక్కుదామని చూడటం అనేది నిజంగా మనకు మంచిది కాదు. వారు చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా మనం ఇన్ని ఇబ్బందులు పడుతూ ఫేస్బుక్లో వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, స్వామివారి ఇది అంటున్నారని మనం బాధపడటము, మీరు అనటము, కానీ వారు దీన్ని కూడా వారి వరకు తీసుకోరు. వారు ఇప్పుడు కూడా ఒకటే అంటున్నారు, సమాజానికి చేయవలసింది చాలా ఉంది. అనుకునే వాళ్ళు అనుకునేనే ఉంటారు, కానీ మన ప్రయత్నాలు మనం ఆపొద్దు. మనం సమాజానికి చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మీరు అవి చూసుకోండి, దాని గురించి పట్టించుకోవద్దనే వారు చెప్తున్నారు. కానీ అవన్నీ చూసి సామాన్యులకు కూడా దీన్ని ఇలా నెగిటివ్గా తీసుకెళ్తున్నారనే ఒక బాధతో మేము మాట్లాడుతున్నాం, కానీ నాకు ఈ అవసరం కూడా మాకు లేదు, అంత సమయం కూడా లేదు. స్వామివారి శివద్వేషి లేదు, శంకరపీఠాలను స్వామివారు పట్టించుకోరు. ఎందుకండి ఇట్లాంటి మాటలు మాట్లాడటం? స్వామివారికి శంకరపీఠాలన్నా లేదు, శివుడన్నా ఎంత గౌరవం మాకు తెలుసు, ఎవరో చెప్పనవసరం లేదు. నేను స్వామివారితో ఉండేటేమో చాలా తక్కువ. నేను చెప్పాను కదా, నాకు గోశాల్లోనే ఖాళీ ఉండదని. నేను వారిని చూసిన ఆ కొద్ది సమయంలోనే ఎన్నో విషయాలు గ్రహించాను. వారి ద్వైత అద్వైత విశిష్ట అద్వైత కాదు, వారు మానవతావాది. ఎవరైనా బాధపడుతున్నారు అంటే వారి హృదయం ఎంత ఇబ్బంది పడిపోతుందో నేను చూశాను. ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే కూడా వారు సంతోషంగా భావిస్తారు. వారు అంత ఒక మంచి మనిషిని మనం ఇంత అలా మాట్లాడటం అనేది మనకి క్షేమం కాదు. వారికి దానివల్ల ఏమీ అవ్వదు, ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, మన మీద వచ్చి పడుతుంది. ఇది కూడా అంతే. కానీ దీనివల్ల మనకు మంచిది కాదు, లోకానికి మంచిది కాదు. మీకు నేను చూసిన ఒక 2-3 విషయాలు చెప్తాను. అన్నీ చెప్పేంత సమయం లేదు, వినేంత ఓపిక ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు, కాబట్టి నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఒక 7 సంవత్సరాల క్రిందట ఇక్కడ ఆలయంలో లక్ష్మీ జయంతి జరుగుతుంది, శ్రీ జయంతి. అదే టైంలో హోలీ, అదే రోజు ఇక్కడ ఉండే వేద విద్యార్థులందరూ కూడా హోలీ ఆడుకోవడానికి అని చెప్పి పాపం వాళ్ళ నీళ్లు మొత్తం అన్నీ సమకూర్చుకున్నారు. స్వామివారి ఆలయానికి వచ్చారు, లక్ష్మీ ఆరాధన అయింది. స్వామివారి వెంటనే ఒక మాట అన్నారు, ఇప్పుడే మాకు ఒక విషయం తెలిసింది, కంచి జయేంద్ర సరస్వతి మహాస్వామివారు శివైక్యం చెందారు, కాబట్టి ఆరాధన అయిపోగానే అందరూ ప్రసాదం తీసుకుని మేము ఈ స్థానాలకు వెళ్ళిపోండి, హోలీ ఏమి ఆడొద్దు. వారు ఎందుకంటే మహానుభావులు, పెద్దలు, వారి సమాజానికి చాలా కార్యక్రమాలు చేశారని వారి గురించి ఒక 10 నిమిషాలు చెప్పి ఆ రోజు హోలీ లేదని చెప్పి పిల్లలందరినీ పంపించేశారు. స్వామివారికి ఏం అవసరం అండి? అక్కడ ఏమైనా సోషల్ మీడియా ఉందా, లేదా ఫోటోలు ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా? కాదు. ఒక వ్యక్తి పట్ల గౌరవం, పెద్దల పట్ల ఎలా ఉండాలో ఆచరించి చూపుతారు మా స్వామివారు. ఇంకా అదే కాదు, ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా శివద్వేషం, స్వామివారి శివద్వేష. స్వామివారికి నిజంగా శివద్వేషం అయితే మహాకాళేశ్వరి వెళ్ళి సేవించుకోలేదా? తర్వాత ప్రతి సంవత్సరం విజయవాడ కనకదుర్గాదేవికి సారి పంపించరా? మన ఆంధ్రాలో ఎన్నో ఆలయాలు ధ్వంసమైనప్పుడు స్వామివారి స్వయంగా ఎన్నో శివాలయాలకు వెళ్ళలేదా? ఎందుకు వారి మీద లేనిపోని ఇవన్నీ కల్పిస్తారు? అంతవరకు ఎందుకు? మా గోశాల్లో ఇక్కడ ఉండేటటువంటి గోసేవకులు అందరూ యూపీ వాళ్ళు, ఎంపీ వాళ్ళు, ఒడిశా వాళ్ళు, ఇలా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, బీహార్ వాళ్ళు. వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తే చక్కగా మట్టితో వినాయకుడిని చేసుకుని ఆ ప్రతిమను గోశాల్లోనే స్వామివారు ఎక్కడికైతే వస్తారో అక్కడే కృష్ణుడి ముందు పెట్టుకుని 9 రోజులు ఆరాధన చేస్తారు. మధ్యలో స్వామివారు వస్తారు, కృష్ణుడికి ఆరాధన చేస్తారు, దాంతోపాటు ఆ వినాయకుడు కూడా ఆరాధన చేసి మంగళాసనం చేసి మంచిగా బాగుందో మంచిగా చేసుకోండి అని చెప్తారు. ఒక 4 రోజుల క్రిందట శివరాత్రి వచ్చినప్పుడు ఇక్కడే గోశాల్లోనే వారి లింగాన్ని తయారు చేసుకుని దానికి అభిషేకం చేసుకుని ఆరాధన చేసుకుంటారు. ఏమైనా వద్దని చెప్తున్నారా? ఆశ్రమంలో ఉండే ఎంతోమంది ఆ రోజు ఇక్కడ దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటారు, రాత్రంతా జాగరణ చేస్తారు, భజన చేస్తారు.
ఎందుకంటే మా గోశాలలో ఆ రోజు అసలు పాలే ఉండవు, అందరూ అభిషేకాలు తీసుకెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు అందరూ మీరు వెళ్తున్నారని స్వామివారు ఎప్పుడన్నా అన్నారా? వద్దు, ఎప్పుడు కూడా అలాంటి విమర్శలు చేయొద్దు. మీకు ద్వేషం అనేటటువంటిది ఒక వ్యక్తి మీద అలా పెంచుకోవడం మీకు మంచిది కాదు. అందులోనే వారి యతి, వారి జీవనం ఎలా సాగుతుంది అనేది దగ్గరుండి చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. సమాజానికి దీనివల్ల చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. మనం ఇదేదో సోషల్ మీడియా చేతిలో ఉంది, 4 మాటలు మాట్లాడుతున్నాం, 10 మంది వింటున్నారని చెప్పి మన నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు. ఇదే శంకర భగవత్పాదుల గురించి ఎంతోమంది ఈ 4 పీఠాల గురించి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా, మరి వారిని ఎందుకు ప్రశ్నించలేదు? స్వామివారు ఆ 2 రోజుల క్రిందటే దుర్గాదేవి గురించి ఎంత గొప్పగా చెప్పారు, మా మేనత్త అమ్మవారు అని చెప్పి. సంతోష్ కుమార్ గణపతి గారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు శంకర పీఠాలతో గణపతి సచ్చిదానంద స్వామివారితో వారికి ఉన్న సంబంధాన్ని ఎంత గొప్పగా చెప్పారు. ఆ విషయాలు ఏమీ ప్రజల దగ్గర తీసుకెళ్లకుండా వారు ఏమంటారు, ఎప్పుడు ఏమంటారు అని అదే విషయాన్ని తీసుకుంటూ అనేది మంచిది కాదు. ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాల్లో కానీ, ఇప్పుడు మీరు గురువులుగా అనుకునే వాళ్ళు మాట్లాడే విషయాలు కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక 2 బయటకు తీస్తే వీళ్ళు ఒక 4 బయటకు తీసి అది మీడియాలో వచ్చి తర్వాత అదంతా ఫేస్బుక్లో వచ్చి ఇతరులకు అవి అదంతా మనకు అవసరమా? ప్రతి ఒక్కరూ మాట్లాడారు. రామానుజుల వారి గురించి ఎంతమంది అద్వైత పండితులు తప్పుగా మాట్లాడారు. ఆ వీడియోస్ ఇప్పుడు బయటకు తీస్తే ఎలా ఉంటుంది? సమాజంలో ఓన్లీ అద్వైతమే ఉందా? ద్వైతులు లేరా? విశిష్టాద్వైతులు లేరా? మధ్వాచార్య సంప్రదాయం లేదా? రామాయణ సంప్రదాయం లేదా? ఎన్నిసార్లు వారి గాయపడేటట్టుగా మాట్లాడారు, అచ్చోయటమంటారు సమాశ్రయణ విధానాన్ని. ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎప్పుడైనా దాని గురించి ఎవరైనా ఖండించారా? ఇది అసలు ఎవరికి మంచిది కాదు. మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గోవు చాలా ఇబ్బందులకు గురవుతుంది లోకంలో. మనం గోవు గురించి మాట్లాడదాం, గోవు వధ గురించి మాట్లాడదాం. ఎన్నో ఆలయాలను భూములు అన్యక్రాంతం అయిపోయింది, దాని గురించి మాట్లాడదాం. భూమిని పాడు చేస్తున్నారు, దాని గురించి మాట్లాడదాం. నీటిని పాడు చేస్తున్నారు, వాటి గురించి మాట్లాడదాం. చిన్న విషయానికి పెద్ద సునామీ సృష్టించగలిగిన శక్తి ఉన్న వాళ్ళం మనం అంతా. ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుస్తుంది కదా, చిన్న విషయాన్ని మనం ఎంత పెద్దగా చూపించగలము. మరి వీటికి అన్యాయం జరిగేటప్పుడు మనం ఎందుకు స్పందించట్లేదు? చిన్న విషయాన్ని మనం ఎందుకు పెద్దగా చేసి చూపిస్తున్నాము? నిజంగా మనం అందరం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళమైతే, త్రిమతాచార్య వారసులమైతే ఇలా లేనిపోని విషబీజాలు సామాన్య ప్రజల్లో నాటి అనవసరంగా అందరిలోని గందరగోళాలు సృష్టించడం కాదు. మన గోవు గురించి, మన ప్రకృతి గురించి, మన ధర్మం గురించి మనం మాట్లాడదాం. ఈ విషయాల్లో నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. జై శ్రీమన్నారాయణ, జై గోమాత.